మనకి శరత్కాలము మొన్నే అద్భుతంగా నవరాత్రులు జరుపుకున్నాం. ఆ అమ్మవారిని ఆవాహన చేసుకున్నాం. ప్రతిసారి కంటే విశేషమైనటువంటి శ్రద్ధతో ఈసారి చాలామంది చక్కగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలు అయితేనేంటి, సౌందర్యలహరి పారాయణలు అయితేనేంటి, ఇవన్నీ కూడా చాలా భక్తితో స్వామివారికి అమ్మవారికి చక్కగా సమర్పించుకొని చేసుకున్నారు. అందరూ కూడా దేనివల్ల చేసుకోగలుగుతున్నారు అంటే, పూర్వము ఇవి చాలా మందికి కంఠోపాఠంగా వచ్చేవి కాదు. కాస్త సౌందర్యలహరి, లలిత ఇవి కంఠోపాఠంగా పూర్వము అంత వచ్చేవి కాదు. ఒక 15 ఏళ్ల నుంచి మెల్లిమెల్లిగా ఇది నేర్చుకోవాలి అనేటటువంటి తాపత్రయం పెరిగి ఆడవాళ్ళు ప్రధానంగా ఇది నేర్చుకోవటం. ఏ ఇంట్లో ఆడవాళ్ళు ధర్మం వైపు మొగ్గు చూపుతారో ఆ ఇంట్లో ధర్మం పరిడవిల్తుంది అని ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు చెప్పారు. తెలియకుండానే కుటుంబ సభ్యులందరూ కూడా ధర్మం వైపుకు వెళ్తారు. కాబట్టి ప్రధానమైనటువంటిది ఇంతమంది మహిళా శక్తులు అందరూ అమ్మవారి స్వరూపంగా మీరందరూ లలిత సౌందర్యలహరి పారాయణ చేయటం. మనం అందరం అనుకుంటూ ఉంటాం. సాధారణంగా మొన్ననే నేను మా శంకర్ నారాయణ ప్లాంజరీ గారు కుంజాపురి అనే ఊరికి వెళ్ళాం. అక్కడ 50 శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం అక్కడ ఉంది. ఈ 50 శక్తిపీఠాలు ఏవో కాదు, మనకున్న అక్షరాలే. ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క శబ్దము బయటికి శరీరంలో నుంచి వచ్చేదల్లా ఒక్కొక్క శక్తిపీఠమే మన శరీరంలో. ఈ శక్తిపీఠాలు భౌతికంగా ఎక్కడ ఉన్నాయి అంటే, ఈ మొత్తము ప్రపంచానికి శిరస్సు లాంటి ప్రదేశం భారతదేశం. ఆ శిరస్సులో అష్టప్రదేశాల నుంచి మొత్తం అంతా కూడా ఈ భరతవర్షంలో నుంచి బయటకు వస్తూ ఉంటుందండి. కాబట్టి పూజకి కానీ, మంత్రానికి కానీ, శబ్దానికి కానీ, అనుష్ఠానానికి కానీ దేనికైనా భరతవర్షం చాలా గొప్పది, ఈ భరతఖండం మరీ గొప్పది అని చెప్తారు. పాకిస్తాన్లో హింగ్లాజ్ దేవి అమ్మవారు ఉన్నారు. ఈ కుంజాపురి అమ్మవారు హృషికేశ్కి చాలా దగ్గరలో ఉన్నారు. అయితే ఈ శక్తిపీఠాలు ఇవన్నీ తిరుగుతున్నప్పుడు ఒక్క విషయం అర్థమైందమ్మా. శృంగేరి వెళ్ళాను, శారదను చూసాం. ఉజ్జయిని వెళ్ళాము, మహాకాళిని చూసాం. అదే విధానంలో దాక్షారామం వెళ్ళి ఆ దాక్షాయణిని చూసాం. పీఠికాయాం పురుహూతిక. ఇట్లా ఈ మధ్యకాలంలో అనుకోకుండా చాలా శక్తిపీఠాలు చూసే భాగ్యం నాకు దక్కింది. కానీ మీరెవరైనా సరే ఈ శక్తిపీఠాలకు వెళ్ళి ఆ అమ్మ సన్నిధిలో గనక కూర్చొని మీరు లలిత కానీ, సౌందర్యలహరి కానీ పారాయణం చేస్తే ఈ రోజుకి కూడా ఆ క్షేత్రాలలో విశేషమైనటువంటి శక్తి అట్లా కంటికి కనిపించేంత శక్తి ఉంది. ఈ రోజుకి కూడా మనం ఇంత శబ్దం నేర్చుకుంటున్నాం. ఈ శబ్దానికి ఎప్పుడు సార్థకత అయ్యా అంటే ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళాం. మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం, యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత బహుపరాక్. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినాల్సినటువంటి మాట. మనం అందరం అనుకుంటూ ఉంటాం మనం చాలా తెలివిగల వాళ్ళము అని. అబ్బో వాడికంటే నాకు తెలివితేటలు ఎక్కువ, లేదు అవతల మనిషిని ఎలా బురిడి కొట్టించాలి, లేదు ఇంకొక అవతల మనిషికి సహాయం ఏం చేయాలి, ఇవన్నీ నా తెలివితేటలతోటి నేను చేస్తున్నాము. సహాయం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ అన్నీ నా తెలివితేటలతోటి నేను చేస్తున్నామని మనం అనుకుంటాం. కానీ మన తెలివితేటలన్నీ అతి తెలివితేటలే. దానివల్ల ఈషన్ మాత్రం ప్రయోజనం లేకపోగా ఈ ఉపాధికి లేని పాపాన్ని, మనస్సుకి లేని పాపాన్ని, వాక్కుకి లేని పాపాన్ని తెచ్చి అంటగట్టుకుంటాం. ఎందుకండి మన తెలివితేటలు అంత తక్కువవి అని చెప్తున్నారు అంటే, మీ అందరికీ ఆకలేసింది, మీరు అన్నం తిన్నారు. ఎక్కడ దాకా మీ తెలివితేటలు ఆకలేస్తుందని ఆ పరాశక్తి మీకు చెప్తుంది. అన్నం తెచ్చుకుంటారు, కలుపుకుంటారు, తింటారు. ఈ తిన్నటువంటి ముద్ద గొంతులోకి దిగిపోయిన తర్వాత మన మనస్సు వల్ల కానీ, మన బుద్ధి వల్ల కానీ హుతమై మన శరీరం అంతా శక్తినిస్తోందా అంటే లేదు. కోమాలో ఉన్నవాడికి కూడా శక్తి శరీరం అంతా వ్యాప్తి చెందుతోంది ఏది వెళ్ళినా. అంటే మన తెలివితేటల కంటే గొప్పదైనటువంటి పరాశక్తి తెలివితేటలు మన శరీరం అంతా వ్యాప్తి చెంది ఉంది. ఆవిడ ఉంది కాబట్టే మనం తిన్నటువంటి అన్నం అంతా మనస్సుగా, బుద్ధిగా, విద్యగా, అన్ని రకాలుగా జ్ఞానముగా మారుతూ మాతృస్వరూపముగా, నిద్రగా అన్నిటికీ కారణము ఆ తెలివితేటలు. మన తెలివితేటలు కారణం కాదు. కాబట్టి ఆ తెలివితేటల్ని పరాశక్తి అంటారు. ఆ తెలివితేటల్ని ఎవడు ఉపాసన చేస్తాడో వాడు భక్తుడు.
ఎవడు నా తెలివి గొప్పది అని పటాటోపాలు ఆడంబరాలతోటి కొలుస్తాడో వాడు లౌకికమైనటువంటి మనస్సుని మనహిద్ వివిధం ప్రోక్త్వా శుద్ధం అశుద్ధమేవచ అని, శుద్ధమైనటువంటిది కామ వివర్జితమైతే అశుద్ధమైనటువంటిది కామ సంకల్పం. కాబట్టి ఈ మనస్సుతోటి భౌతికమైనటువంటి కామాలు కోరికలు ఇవన్నీ పెట్టుకొని ఎవరెవరు అమ్మవారిని కొలుస్తారో వాళ్ళంతా అశుద్ధమైనటువంటి మనస్సుతోటి ఆ అమ్మని చూడాలి అనుకుంటున్నారు భౌతికమైన ప్రపంచంలో. కానీ ఎవరు అంతర్ముఖులై ఈ శరీరం లోపల ఏ తెలివి పనిచేస్తోంది, ఒక అరటిపండు తీసుకొని నేను ఆ అగ్నిహోత్రంలో వేస్తే 24 గంటల నుంచి 48 గంటలు పడుతుంది హుతం అవ్వడానికి. ఒక్క అరటిపండు ఆ అగ్నికుండము లోపల తస్య భువనస్య నాభి క్షేత్రములో అంత మంటలో కావడానికి అంత సమయం పడితే మనం తిన్న అరటిపండుకి ఎంత సమయం పట్టాలమ్మా? కానీ ఆశ్చర్యము, ఆ అగ్నిహోత్రము కంటే గొప్పదైన అగ్నిహోత్రం మన లోపల ఏముందో 3 గంటల లోపల దాని ఆనవాలు కూడా లేకుండా పోతుంది. కాబట్టి అంత గొప్పదైనటువంటి వైశ్వానర అగ్నిహోత్రుడు అనేటటువంటి వాడు లోపల ఉన్నాడు. ఆ అగ్నిహోత్రుడి శక్తే పరాశక్తి. ఆ పరాశక్తిని ఆధారం చేసుకొని ఈ అగ్నిహోత్రుడు ఈ శరీరంలో ఉండే దేవతాగణాలు, రాక్షసులు, మీకు ఎవరో కాదమ్మా, వాళ్ళు రకరకాలుగా జంభాసురుడండి, వీడు భండాసురుడండి, భండాసురుడి పుత్రుడండి అని మీరు చెప్తుంటారే, ఆ అసురులు ఎక్కడో లేరు, ఈ ఉపాధిలో ఈ శరీరము లోపలే ఉన్నారు. ఈ అసురులని నిర్జించాలి అంటే మన మనస్సుతో మన బుద్ధితో లోపల ఉండే పరాశక్తి అనేటటువంటి ఆ తెలివితేటల్ని ఎవడు ధ్యానం చేస్తాడో వాడి లోపల ఉండే భండాసురాది రాక్షస సమూహాన్ని మొత్తము ఆ తల్లి పక్కకి తీసి ఆయురారోగ్యాలతోటి ఆనందంగా ఉండేట్టు చేస్తుంది. ఆ తల్లి ఎంత గొప్పదయ్యా అంటే ఈ తెలివితేటలు నా మనస్సు నా బుద్ధి వల్ల పనిచేసేటైతే నా ఎదురుగుండా ఉన్న ఆవులో కూడా అదే తెలివితేటలు ఉన్నాయి. అది తిన్నది కూడా దానికి తెలియకుండా అరిగిపోతుంది. చిన్న క్రిమిలో, కీటకంలో, పెద్ద ఏనుగులో, బ్రహ్మలో అన్నిటిలోనూ ఇదే మొత్తము పచ్యం చేస్తోంది ఈ శక్తి. కాబట్టి అలాంటి మహాశక్తి అనేటటువంటిది మనలో ఉండి, మనతో ఉండి, మన బయట ప్రకృతి అంతా నిండి ఉండి, మీరు ఆకాశము అంటే అదే కైనెటిక్ ఎనర్జీ, అదే పొటెన్షియల్ ఎనర్జీ, వాయువు అనుకుంటే అదే కైనెటిక్, అదే పొటెన్షియల్, అదే థర్మల్ ఎనర్జీ ఏది అగ్నిహోత్రము అనగానే, అదే హైడ్రో ఎనర్జీ నీరు అనగానే, అదే మ్యాగ్నెటిక్ ఎనర్జీ భూమి అనగానే ఆ శక్తి రూపాంకురం చెందుతూ మన శరీరంలో కూడా ఈ పంచభూతాలు అనేటటువంటిది శబ్ద స్పర్శ రూప రసగంధాలు, ఆ ఆకాశము, వాయువు, అగ్ని, పృథివీ, జలము, ఈ 5గా లోపల ఉండి 5 శక్తుల్ని ఇస్తే మనం బతికి ఆనందంగా మాట్లాడగలుగుతున్నాం. ఈ యాదేవి సర్వభూతేషు వాగ్రూపేణ సంస్థిత, వాక్కుగా ఎలా ఉందయ్యా అంటే ఆ శక్తి మాట్లాడిస్తే మాట వస్తుంది, ఆ శక్తి మాట్లాడించకపోతే మాట లేదు. నరాల్లో శక్తి పోయింది అనుకోండి మాట పోతుంది. నరాల్లో శక్తి పోతే మాట ఎందుకు పోయింది అంటే ఆ నరములో ఉన్నటువంటి ఆ పరాప్రకృతి యొక్క శక్తి ఇచ్చగించట్లేదు వీడి నోట్లో నుంచి మాటగా బయటికి రావడానికి, అందుకని పోయింది. కాబట్టి నీ మనస్సున్నా, నీకు మాట్లాడాలనే కోరిక ఉన్నా, నీ బుద్ధి ఉన్నా, నీ బుద్ధితోటి బయటికి ప్రకటన చేయాలనే కోరిక ఉన్నా మనం ఎవరం మాట్లాడలేము. కారణము పరాప్రకృతి వద్దనుకుంటే ఆగిపోవాలి, నడపాలి అనుకుంటే నడుస్తుంది. కాబట్టి ఆ తల్లిని నవరాత్రుల్లో ధ్యానం చేయటం, అందులోనూ అమ్మవారి యొక్క విద్యని చంద్ర విద్య అంటారు. ఎవరు నవరాత్రుల్లో చేయటం మర్చిపోయారో వాళ్ళు ఈ ఆశ్వయుజ పౌర్ణమి నాడు ఒక్కసారి గనక ఇట్లా చండీ యాగమునందు గాని, లలిత యందు గాని, సౌందర్యలహరి యందు గాని మనస్సుని తీసుకొని పెడితే వాళ్ళు ఈ 9 రోజులు చేయనటువంటి దోషాలు కూడా ఈ పౌర్ణమి తీసేస్తుంది అని చెప్తారు. కాబట్టి అంత మహత్తరమైనటువంటి పౌర్ణమి రోజు ఆ చంద్ర విద్యని ఇక్కడ బ్రాహ్మణోత్తములు అందరూ కలిసి శ్రద్ధగా, వాళ్ళెవరు మన కోసం చేయట్లేదమ్మా, మీరు ఎక్కడైనా గమనించండి, మిగతా ఎక్కడైనా బయటికి వెళ్తే 2 సార్లు ఫోన్ చూసుకొని 3 సార్లు పక్కన మాట్లాడుకొని చేస్తారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎంతటి మహానుభావులయ్యా అంటే ఆ అమ్మవారి కోసం తపస్సుగా మేము ఆ అమ్మవారిని అర్చించుకోవాలి నెలకు ఒక్కసారైనా అనే తపనతో చేస్తున్నటువంటి మహానుభావులు. కాబట్టి వీళ్ళందరూ కూడా చక్కగా ఇలాగే ఆయురారోగ్యాలతోటి ఉండి మనతోటి సత్కార్యక్రమాలని చేయించాలని, కర్త కారయిత చైవ ప్రేరక హనుమోదక అని ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న మీరే కాదమ్మా, వెలుగు వైపు ప్రయాణము అని ఆ ఛానల్ ద్వారా కొన్ని వేల మంది చూస్తున్నారు ఇప్పుడు బయట. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇక్కడతో ఆగట్ల, చాలా విశేషంగా అనేక చోట్లకి వ్యాప్తి చెందుతూ ఉంది. కాబట్టి మనం అందరము ఆ పరాశక్తి యొక్క శక్తి ఎంత గొప్పది అంటే ఎక్కడో ఉన్నవాడు కూడా ఇక్కడిది చూడగలుగుతున్నాడు, అది పరాశక్తి యొక్క మహాత్మ్యమే. కాబట్టి ఆ అమ్మవారిని చక్కగా శ్రద్ధగా
అర్చించుకుందాం, ధ్యానించుకుందాం, ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకుందాం. మొన్ననే నవరాత్రుల్లో శృంగేరి వెళ్ళి నేను మా శంకర్ నారాయణ ప్లాంజరి గారు సన్నిధానం వారు పూజలు అర్చనలు చేస్తుంటే ఎదురుగుండా కూర్చొని వారి చేతి మీదుగా పూజ చేసేటప్పుడు వారి మధ్య ఎవరితోటి మాట్లాడట్లేదు, మౌనంలో ఉన్నారు. అలాంటి వారు మా ఇరువురిని పలకరించడం ఇది మా జన్మాంతర సుకృతంగా భావిస్తూ భారతీ తీర్థుల వారి యొక్క అనుగ్రహము, విధుశేఖర భారతి మహాస్వామి చరణుల అనుగ్రహము మనందరి మీద పూర్తిగా ఉండాలని, ఆ లలితా పరాభట్టారిక మనందరినీ కాపాడాలి అని మనసా కోరుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు, కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.